హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రెడిట్. మన ఛానల్లో చాలామంది అడిగే క్వశ్చన్, అన్న నాకు సిబిల్ లేదు, అన్ని కార్డ్స్ రిజెక్ట్ అవుతున్నాయి. సో దీనికి ఈరోజు నేను సొల్యూషన్ చెప్తాను. మీరు బ్యాంకుకి వెళ్ళి క్రెడిట్ కార్డ్ అప్లై చేసినప్పుడు మీకు సిబిల్ స్కోర్ లేదనో, శాలరీ స్లిప్ లేదనో రిజెక్ట్ చేస్తారు. అండ్ స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, బిజినెస్ చేసే వాళ్ళకి నార్మల్ కార్డ్ రావడం చాలా కష్టం. సో ఇలాంటి వారికి ఎలాంటి ఇన్కమ్ ప్రూఫ్ లేకుండా, సిబిల్ స్కోర్ లేకుండా 100% అప్రూవల్ వచ్చే కార్డే సెక్యూర్ కార్డ్. ఈ కార్డును వాడి కొన్ని నెలల్లోనే సిబిల్ స్కోర్ని 750 వరకు పెంచుకోవచ్చా ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ సెక్యూర్ కార్డ్స్ అంటే ఏంటో చూద్దాం. మనం నార్మల్గా వాడే క్రెడిట్ కార్డ్స్ని అన్సెక్యూర్ క్రెడిట్ కార్డ్స్ అంటాం. అంటే మీ శాలరీని కానీ మీ సిబిల్ స్కోర్ని కానీ నమ్మి ఈ కార్డ్స్ ఇస్తారు. కానీ ఈ సెక్యూర్ కార్డ్స్కి బ్యాంక్ ఒక కొలాటరల్ లేదా గ్యారంటీని అడుగుతుంది. అదే ఫిక్స్డ్ డిపాజిట్. మీరు ఈ ఫిక్స్డ్ డిపాజిట్ చేసినప్పుడు బ్యాంక్ దాన్ని గ్యారంటీగా ఉంచుకొని మీకు ఒక క్రెడిట్ కార్డ్ని ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 20,000 ఎఫ్డి చేశారు అనుకుందాం. దాంట్లో మీకు 90% to 100% లిమిట్తో మీకు ఒక క్రెడిట్ కార్డ్ని ఇస్తుంది. చాలామంది అడిగే క్వశ్చన్, అసలు ఈ ఎఫ్డి సేఫేనా? ఎస్, ఈ ఎఫ్డి 100% సేఫ్. ఎప్పటివరకు? మీరు టైం టు టైం బిల్ పే చేస్తున్నంత వరకు. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే, ఈ ఎఫ్డి మీద మీకు 6 to 7% ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ఈ కార్డ్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ థింగ్, ఈ కార్డ్ అప్లై చేయాలంటే మీకు ఎలాంటి శాలరీ స్లిప్స్ అవసరం లేదు, సిబిల్ స్కోరు అవసరం లేదు. వితౌట్ ఎనీ ఇన్కమ్ ప్రూఫ్స్ ఈ కార్డు మీకు వస్తుంది. ఇంకోటి, సిబిల్ స్కోరు లేని వాళ్ళకి సిబిల్ స్కోర్ స్టార్ట్ చేయడానికి ఈ కార్డు యూజ్ చేసుకోవచ్చు. లేదా సిబిల్ స్కోర్ మొత్తం పోయిన వాళ్ళకి రీబిల్డ్ చేసుకోవడానికి కూడా ఈ కార్డ్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ కార్డ్ని తీసుకొని ఎవ్రీ మంత్ టైం టు టైం బిల్ పేమెంట్ చేస్తూ పోతుంటే కొన్ని నెలల్లోనే మీకు సిబిల్ స్కోర్ మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత మీరు నార్మల్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకో బెనిఫిట్ ఏంటంటే, మీరు చేసిన అమౌంట్ మీద మీకు 6 to 7% ఇంట్రెస్ట్ వస్తుంది. ప్లస్ ఆ అమౌంట్ని మన రొటేషన్ లాగా ఈ కార్డు త్రూ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న స్వీట్ వార్నింగ్ ఏంటంటే, ఇది సెక్యూర్ కార్డే కదా అని బిల్లు కట్టకుండా నిర్లక్ష్యం చేయొద్దు. ఇన్ కేస్ మీరు అలా చేస్తే మీకు ఇంట్రెస్ట్, లేట్ పేమెంట్ ఫీల్ పడతాయి. అలాగే సిబిల్ స్కోరు పడిపోతుంది. ఇన్ కేస్ మీరు కట్టకపోయినా కూడా మీ ఎఫ్డీని లిక్విడేట్ చేసి బ్యాంక్సే పేమెంట్ చేసుకుంటాయి. సో ఇదండి సెక్యూర్ కార్డ్స్ కదా. మీకు సిబిల్ స్కోర్ లేనట్టయితే తక్కువ అమౌంట్తో ఒక ఎఫ్డీ చేసి క్రెడిట్ కార్డ్ తీసుకోండి, మీ సిబిల్ని పెంచుకోండి. అండ్ ప్రజెంట్ ఇండియాలో ఉన్న ద బెస్ట్ సెక్యూర్ కార్డ్స్ ఏంటో తెలుసుకోవాలంటే కింద కమెంట్ చేయండి. దాని మీద ఫుల్ ఫ్లెడ్జ్గా ఇంకో వీడియో చేస్తాను. ఇలాంటి జెన్యూన్ ఫైనాన్షియల్ టాపిక్స్ కోసం, క్రెడిట్ కార్డ్ హ్యాక్స్ కోసం క్రెడిరియంని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.